పంచించేసరికి సరిపోతుంది మా పని. నేను మంచి ప్లేస్లో ఆడుతుంది, ఎక్కడ ఇబ్బంది పెట్టాను. సార్ కష్టపడిపోతున్నారు. అసలు ఫేస్ అయితే నేను జోక్ వేసినా నవ్వట్లేదు, అంత సీరియస్గా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయాం ప్రయాగ్రాజ్ టు ఢిల్లీకి. మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. హైవే అయితే చాలా బాగుంది. ఇలా స్ట్రైట్గా మనం వెళ్ళామంటే లక్నో, కాన్పూర్, అయోధ్య అయితే మనం చేరుకుంటాం. సో మనం వెళ్ళాల్సిన ఢిల్లీ. సో స్ట్రైట్గా వెళ్ళి మనకి ఎక్కడో రైట్ టర్నో లెఫ్ట్ టర్నో వస్తుంది, దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. ఇలహాబాద్ విశ్వవిద్యాలయం అంటే ఇది. అందరూ మార్నింగ్ ఎవరు డ్యూటీ వాళ్ళు ఎక్కేశారు. మేమైతే మా జీవితాన్ని ఆస్వాదించడానికి మేము వెళ్తున్నాం. సో మాకు ఈరోజు సమయం వచ్చింది, రేపు మీ సమయం వస్తుంది. మీరు తప్పకుండా యూజ్ చేయాలి. లైఫ్ అనేది జిందగీ అయిపోయింది అందరికీ. మా ముందైతే ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ గంగా నది బ్రిడ్జ్ అండి. నిన్న మనం వచ్చాం కదా, నిన్న వచ్చింది అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, అటువైపు ఆ బ్రిడ్జ్ మీద అయితే వచ్చాము. ఈరోజైతే ఈ బ్రిడ్జ్ నుంచి మనం ఢిల్లీకి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూడండి, కింద నుంచి ట్రైన్ వెళ్తుంది, పై నుంచి వెహికల్స్ వెళ్తుంది. చాలా బాగుంది వ్యూ. మన ఖాళీ దొరికితే చాలండి, బైక్ ఎంఐ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇలా పొగడేం లేదు, అప్పుడే ట్రాఫిక్. మనకు తప్పవండి కష్టాలన్నీ. సంతోషం వచ్చిన గ్యాప్లో కష్టాలు వచ్చేస్తాయి. మేమైతే దగ్గరికి వచ్చేసాం. ది బెస్ట్ హైవే ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఇక్కడ నుంచి హైవే ఉంటుంది, నార్మల్గా ఉండదండి. నేను ముందుగానే చూసి అనుకున్నా. చూడండి ఎంత ఫ్లాట్గా, ఎంత ప్లెయిన్గా ఉంది. ఇక్కడ 130, 150 కొట్టినా సరే మన బైక్ ఏమి కాదు, స్ట్రైట్గా ఉంటుందండి. నార్మల్గా లేదు అసలు, పిచ్చి ర్యాంప్ అయిపోతుంది. 6 లైన్ హైవే సూపర్. అదేంటది హైవే అని చెప్పేసి ఇలా రూట్కి వచ్చారని అనుకుంటున్నారా? లేదండి, హైవే పక్కన చిన్న వర్క్ అవుతుంది, అందుకే మాకు ఈ రూట్ నుంచి వెళ్ళడానికి ఇచ్చారు. సో మళ్ళీ కాసేపట్లో మళ్ళీ సేమ్ హైవేకి అయితే మేము ఎక్కేస్తాం. చూసారు కదండి, మళ్ళీ హైవే ఎక్కేస్తాం మేము. అది అలా ఉంటుంది మరి. ఇప్పుడే అని కొత్తగా కడుతున్నారు కదండి, కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మధ్యలో ఇలాంటి వస్తుంటాయి, కానీ ఇక ముందుకు రాకూడదని మేము అనుకుంటున్నాం. మా వ్యూ అయితే అదిరిపోయింది, నార్మల్గా లేదు. డబ్బు కోసం ప్రతిరోజు పరుగులెత్తొద్దు, కొన్నిసార్లైనా మనసు కోసం ప్రయాణించి చూడండి. సంపాదించడం అవసరమే, కానీ జీవితాన్ని ఆస్వాదించడం అంతకంటే అవసరం. బైక్కి టోల్ తీసుకోవడం ఎప్పుడైనా చూసారండి? ये वहाँ पे देना पड़ेगा, जहाँ उतरेंगे वहाँ. ఓకే. అతను ఏమన్నారంటే, ఇప్పుడు మాకు వచ్చిన రిసిప్ట్ ఇచ్చారండి. మేము హైవే ఎప్పుడైతే దిగుతామో, ఈ హైవే ఇది గంగా ఎక్స్ప్రెస్, ఈ హైవే పేరు. ఈ హైవే దిగాక అక్కడ ఇచ్చామనుకోండి, ఎన్ని కిలోమీటర్ ప్రయాణించామో దాని తగ్గట్టు వాళ్ళు మనకు టోల్ వేస్తారనమాట. నెక్స్ట్ మాకు ఒక మ్యాప్ ఇచ్చారు, ఆ మ్యాప్లో మనం ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాం అనేది కూడా అక్కడే మనకు చూపిస్తున్నారు. ఇది అదాని వారి హైవే, చాలా బాగుంది, అదిరిపోతుంది అసలు. 140, 150 ఈజీ కొట్టచ్చు. ఇంకా అసలు నాకు తెలిసి ఇక్కడ రేసింగ్ అటర్ చేసుకోవచ్చు, అంత బాగుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఫ్యూల్ ఎలా అంటే 30 kmకి ఒక ఫ్యూల్ స్టేషన్, రెస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. సో బోట్స్ ఉంటాయి ఎక్కడికక్కడని. ఈ హైవేలో ఇంకే ఊరు, ఏ విలేజ్, ఏ అడ్డు ఉండదు. వాళ్ళు ఇచ్చి 30 km దగ్గరే రెస్ట్ తీసుకోవాలి. అది కూడా హైవే దిగడానికి ఎవరు, అందులోనే ఆ పరిధిలోనే ఉంటుంది. అక్కడే మనం తీసుకోవాలి, పెట్రోల్ వేసుకోవాలి, అక్కడే రెస్ట్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ హైవే ఎక్కడం అనమాట. మరి అసలు హైవే దిగడానికి అసలు ఛాన్సే లేదు. మనం ఫ్యూల్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఫుల్ ట్యాంక్ కొట్టేసి, ఎన్ని ఫుల్ ట్యాంకులు కొట్టాలి రా బాబోయ్ నీకు. అద్దరిపోతుంది అసలు. స్పీడ్ చూసారా ఎంత అందుకుంటుందో, 130, 140 వరకు వెళ్ళొచ్చు. కాకపోతే రోడ్ తడిగా ఉంది, వర్షం మొదలైనట్టు అనిపిస్తుంది.
వర్షం పడినా డ్రైవ్ చేయాలి తప్పదు, ఎందుకంటే మా గమ్యానికి మేము చేరుకోవాలి కదా త్వరగా. అసలు రెయిన్ కోట్ తెచ్చి నుంచి అసలు సోంపేటలో స్టార్ట్ అయినప్పుడు ఒకసారి వేసాం అంతేని, తర్వాత మరి వేయడం మానేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేసాం. చాలా మొత్తం క్లౌడీగా ఉంది, అసలు సన్ అనేదే మరి లేదు. సో అందుకే మాకు అనిపించింది వర్షం కంటిన్యూ పడుతుందేమో అనేసి. చూడాలి ఏం పడుతుందిరా బాబాయ్ వర్షం అనేది, దంచి కొడుతుంది కదా. మాకైతే ఆకలి వేసింది, సో కొంచెం ఏదైనా తినేసి అలా వెళ్దామని అనిపించింది. అందుకే మళ్ళీ కిందకి దిగాం, హైవే కిందకి. హైవే కింద అంటే వీల్ సరెండర్ లేదంతా, ఇందులోనే అన్నీ ఉంటాయి అన్నమాట. హాస్పిటల్స్, రెస్టారెంట్, నెక్స్ట్ ఫ్యూల్ స్టేషన్, ఇవన్నీ వీల్ పరిధిలోనే ఉంటుంది. ఇవన్నీ మంచిగా అన్నీ అరేంజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. వేడి వేడి మ్యాగీ ఎన్ని రోజులు రవి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. చూస్తుంటే ఈ వర్షం ఆగేలా లేదు, అలా అని మా ప్రయాణం కూడా ఆగదు. బాధడే బాధ. హాయ్ బాబాయ్, 300 కిలోమీటర్ వర్షం అలా పడుతూనే ఉంది, మేము డ్రైవ్ చేస్తూనే ఉన్నాం ఈ గంగా ఎక్స్ప్రెస్లో. మొత్తం మా టోటల్ 600 కిలోమీటర్స్ ఈ గంగా ఎక్స్ప్రెస్ ప్రయాణం, అందులో 300 పడుతూనే ఉంది. బైక్ ఓకే ఓకే. ఫస్ట్లో మాకు రిసిప్ట్ ఇచ్చారు కదా, ఆ రిసిప్ట్ చూపిస్తే మా అమౌంట్ అంత వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఒక 150 km ఉంది, ఆ 150 kmకి మళ్ళీ ఎక్స్ట్రా టోల్ కట్టాలన్నమాట. సో బైక్కి మాకు ఏం లేదన్నా 800 టోల్ అవుతుంది. అయితే లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని హైవే దిగేస్తున్నాం. ఇంకా ఈ హైవే లాస్ట్ ఒక 60 km ఉంటుంది అంతేని, మొత్తం ప్రయాణించాము. ఇటు నుంచి ఢిల్లీ వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్ గంగా ఎక్స్ప్రెస్, బాయ్ బాయ్. 175 पे करने पड़ेंगे। నేను చూసిన ప్రతి అందమైన దృశ్యం మీ హృదయంలో కూడా తాకాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జర్నీ అంటే కేవలం ఒక చోటుకు చేరుకోవడం కాదు, ఆ మార్గంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం. ఈ ప్రయాణం ముగిసిన మీతో ఉన్న నా జ్ఞాపకాలు ఎప్పటికీ ముగింపవు. ఢిల్లీ హైవేకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కూడా వర్షం ఆగట్లేదు, కానీ గంగా ఎక్స్ప్రెస్లో పడే అంత వర్షం అయితే ఇక్కడ పడట్లేదు, నార్మల్గా పడుతుంది, పర్లేదు. ఈ వర్షం మనం వదిలేటట్లేదు. ఢిల్లీ అయితే ఇక్కడ నుంచి 55 km, మనకి ఇంకొక 1 hour పట్టొచ్చు. ఈ హైవే కూడా బాగానే స్పీడ్గా వెళ్తుంది బైక్, అంత ట్రాఫిక్ ఏం లేదు.
వ్యూ చూడండి, చాలా అదిరిపోయింది అసలు. నైట్ టైంలోన ట్రైన్ ఎలా వెళ్తూ చూడండి. ట్రైనా మెట్రో తెలియట్లేదు, తెలిస్తే కామెంట్ చేయండి. వ్యూ అయితే అదిరిపోయింది. మేమైతే రూమ్కి వచ్చేసాం. రూమ్ చూడండి, అదిరిపోయింది. చూసారా కదా, హైలైట్గా ఉంది. ఎంతో కదా 1000 ఎన్ని. మా లగేజ్ అయితే రూమ్లో పడేసి మేమైతే సిటీ వ్యూ చేయడానికి అలా వచ్చేసాం. చూడండి బా, సిటీలో బైక్ డ్రైవ్ చేస్తే మజా వేరు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ పంచిలేసడికి సరిపోతుంది మా పని. ఇక్కడ మంచి ప్లేస్లో ఆగుతుంది, ఎక్కడ ఇబ్బంది పెట్టాను అది. మా పరిస్థితి ఎలా అయిపోయిందండి, పంచేసేపు పంచులు వేసుకుని బతికి అయిపోయింది అక్కడ. బాయ్ ప్రైస్ కింద 50 రూపీస్ ఏక్. 2 పంచులు కేవలం 100 రూపాయలు మాత్రమే. చాలా థ్రిల్లింగ్గా ఉంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది కూడా వర్షంలో मजा आते हैं भाई, मजा आते हैं. रूट मैप కూడా देखो नहीं तो तुमको मजा आता है. सीधा स्ट्राइट चले 2 किलोमीटर. ఓకే ఓకే ప్రాబ్లమ్ క్లోజ్ చేయిస్తారు. మంచి కుక్ చేసేస్తున్నా. एक को सुबह देखता. वाव 5 मिनट. ఇది మనకి స్వాగతం. చెప్పు. एक अंडा, 2 चिकन पीस. పరిస్థితి తడిబట్టలు వేసుకొని తడిబట్టలేక రైన్ కోట్ నేను తడిబట్టలు వేసేస్తాను, ఎందుకంటే నా వెయిట్ కదా. సార్ బాడీ ఫుల్ వెయిట్ కదా సార్, అవుతుంది మాది కూలెస్ట్ బాడీ అవును సార్. ఎక్కడైనా కింగ్ అయ్యగానే నంబర్ మన ఫోటో తీసినప్పుడు వేరే యాంగిల్ పెడతాను, అది బాగుంటుంది. మరి ఓకే, ఊర్లో ఏమో మంచి మంచి బట్టలు వేసుకుని వెళ్తాం. ఎంత దూరం వచ్చిన తర్వాత 7 బట్టలు వేసుకుని వచ్చింది. ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం, చేయడానికి ఎట్లేదు, ఒక మూల కూర్చొని ఉంటుంది తప్ప. కమలా